ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తాం, ప్రైవేటీకరణను మేము అడ్డుకుంటాం, అన్ని రకాల పోరాటాలు చేస్తాం. మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు ధర్నాలు జరుగుతాయి, ర్యాలీలు జరుగుతాయి, దీక్షలు జరుగుతాయి, నిరసనలు చేస్తాం. అన్ని రకాలుగా దీన్ని అడ్డుకునే కార్యక్రమం, అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది. రాష్ట్రానికి సంబంధించిన ఈ ఆస్తుల వల్ల ప్రజలకు మంచి జరుగుతుంది. ఈ ఆస్తుల వల్ల ప్రజలకు జరిగే శాశ్వత మంచిని చంద్రబాబు నాయుడు తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తారు.